రైట్. రామ్మోహన్ రెడ్డి గారు ముందు మీరు చెప్పండి. జగ్గారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే, సంగారెడ్డి అసలు ఎన్నికల ప్రచారం కూడా చేయను, నా భార్యనే చేస్తుంది, నేను పోనన్నాడు. మళ్ళీ ఎందుకు అక్కడ ఈరోజు అంతా జగ్గారెడ్డి గారిదే అలచల్ ఉంది. అంటే అధికార పార్టీ జనరల్గా అధికార పార్టీ పోలీసులు మీ అధికార పార్టీ అంటే అధికారంలో ఉన్న వాళ్ళకే మద్దతు ఇస్తారు అనుకుంటారు. ఏం జరిగింది అక్కడ సంగారెడ్డిలో? రిగ్గింగ్ అవుతుంది అని జగ్గారెడ్డి చేయడం ఆరోపణ ఏంది? ఎవరు రిగ్గింగ్ చేశారు? బీజేపీయా, బీఆర్ఎస్ఆ, ఏంటి అది? నాదిలో విజువల్ నేను ఇప్పుడే చూస్తున్నది నడుస్తుంది. అందుకనే నేను ఇప్పుడే చూస్తున్నా. నేను కూడా అది అంటే పోలీసులపై ఆ రకమైన భాష, అంటే పోలీసులపై నమ్మకం లేదా అధికార పార్టీకి? అసలు కాదు. పోలీసు వాళ్ళు జగ్గారెడ్డి గారి దగ్గరికి ఎందుకు పోయారు? జగ్గారెడ్డి గారే పోలీసు వాళ్ళ దగ్గరికి పోయారు. అది పోతుంటే పోలీసు బూత్లకు పోతుంటే ఆపుతున్నారు. వాళ్ళు ఆపుతే తోసుకొని వెళ్తున్నాడు. జగ్గారెడ్డి దగ్గర పోలేదు పోలీసు. మా జగన్ జనరల్ గా ఫెరోష్ చేసుకుంటాడు. ఎందుకనంటే ఆయన చుట్టుముట్టు ఎప్పుడు జనాలు ఉంటుంటారు. మరి ఈ రోజు ఎక్కడ కామన్ గా అయినా పోయినా కూడా ఎక్కడికైనా పోతుంటే మరి ఎన్నికల ఉల్లంఘన కిందకి డబ్బులు పంచడం అలవాటు. ఎన్నికల కోడ్ ఉందని నిన్న కూడా కేసు అయింది. అంటే వాస్తవాన్ని కూడా జగ్గారెడ్డి అన్న గురించి తెలిస్తే మన అందరికి ప్యానల్ ఉన్న వాళ్ళందరూ కూడా తెలుసు. నార్మల్ గా కూడా ఆయన ఎప్పుడైనా గాంధీ భవన్ వచ్చినా ఎక్కడికైనా పోయినా కూడా నార్మల్ గా ఆయన సో ఆ అలవాట్ల పొరపాటు ఆయన పాపం పేదోడు కనిపించగానే బతుకురా అని చెప్పి ఇచ్చేసేటటువంటి అలవాటుతోటి గిట్ట ఉంటే అది ఎన్నికల నియమావళికి ఉల్లంఘించిన దాని కిందకి వస్తుందని పోలీసు వాళ్ళు ఏమైనా జాగ్రత్త చెప్పే ప్రయత్నం జరగవచ్చు. నేను ఆ విషయాన్ని కాదు, కానీ ఇప్పుడు మీకు కూడా తెలుసని మీరు అంటారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెలుసు. ఉద్దేశపూర్వకంగా డబ్బులు పంచి ఓట్లు కొనాలి అనేటటువంటి దానికి ఎన్నికల నియమావళి అడ్డం వస్తుంది. కానీ ఏ ఉద్దేశం లేకుండా కూడా జనరల్ గా ఉండి ఓ పేదోడు కనిపిస్తే తినడానికి ఇచ్చేటటువంటి డబ్బులకి ఓట్లకు దీనికి సంబంధం లేదు. ఓట్ల అసలు ఓటు నేనేమంటున్నా, అసలు ఆ ఓటు ఉందా లేదా మనుషులకు అనేది కూడా మనకు తెలియదు ఆ విజువల్స్ లలో. ఎందుకనంటే ఆ చాయ్ డబ్బా దగ్గర చూసిన మగాడివి అయితే నువ్వు బయటకు రారా అంటూ సిఐని సవాల్ చేస్తున్నాడు. సిఐని బీఆర్ఎస్ సిఐ అంటున్నారు. ఏందో మరి అది నాకు అన్నాడా ఇప్పుడు ఆ వీడియో? ఏమో మరి నేను వినలేదు. అయితే సార్ వాట్ ఎవర్ ఇట్ మే బి, పోలీసు వాళ్ళు ఏమో వాళ్ళ జాగ్రత్తలు తీసుకోవాలనే ప్రయత్నం వాళ్ళు చేస్తుండొచ్చు. కొంచెం అఫెన్స్ గా ఫీల్ అయ్యి జగ్గారెడ్డి గారు ఎన్నికలు జరిగాయి, ఏమనిపిస్తుంది? వాతావరణం స్వీప్, కాంగ్రెస్ స్వీప్ చేస్తాం. ఎంత? 100%, 80% కొడతాం. 80% మున్సిపాలిటీలో 80 అని నేను అంటలేను, 80% అని నేను అంటున్నా. ఖచ్చితంగా మేము కొడతాం. కార్పొరేషన్స్లలో కూడా మేము కొడతాం. ఎందుకంటే ప్రజల్లో చాలా స్పష్టంగా ఈరోజు మనకు కనిపించింది. మా యొక్క పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా అదే నమ్మకంతో ఆయన కూడా చెప్పడం జరిగింది. సరే, ఎందుకంటే ప్రజల్లో ఎవరు బీజేపీ బీఆర్ఎస్ ఎన్ని చెప్పినా ఇస్తున్నటువంటి సంక్షేమాలు అందుకుంటున్నటువంటి ప్రజానీకం గుర్తుపెట్టుకోరు అనేటటువంటి తప్పు మనం ఎన్ని మాట్లాడినాం. సరే, మా ప్రభుత్వము జనరల్ గా ఇచ్చినవి గుర్తుపెట్టుకుంటారు. ఇచ్చిన దానికంటే ఇస్తామని ఇవ్వని వాటిని ఇంకా ఎక్కువ గుర్తు పెట్టుకుంటారు కదా. అంటే దానికంటే ఎక్కువ 10 సంవత్సరాలు మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ పార్టీ ఉంది, 12 సంవత్సరాల సంది బీజేపీ కేంద్రంలో ఉండేది ఉంది. ఇప్పుడు కొత్త దుకాణం ఏం కొత్త తెరిచేదేం లేదు. ఆల్రెడీ వీళ్ళకి ఇన్ని సంవత్సరాల అవకాశం ఇచ్చారు కదా. ఇప్పుడు మనకు అవకాశం ఇస్తే రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంకా వెసులుబాటుగా దీర్ఘకాలిక సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించనీకే దాని యొక్క ప్రాతినిధ్యం వహించేటటువంటి పార్టీ నేతలు ఉంటే సౌకర్యవంతంగా కూడా ఉంటది అనేటటువంటిది కూడా జనరల్ గా ఉంటది. ఎక్కడ జనం నమ్మారంటారు 100%. రామ్మోహన్ గారు, ఈ ఎన్నికలు కృషాంక్ చెప్పినట్లు అసలు గత మున్సిపాలిటీలకు వాళ్ళు ఏం చేసారు, వాళ్ళు ఏం చేయలేదు బీఆర్ఎస్ చెప్పడం, లేకుంటే మేము వచ్చి 2 ఏళ్లలో ఇది చేసాం, ఇంకా 3 ఏళ్లలో ఇది చేస్తాం, అసలు ఈ ఎజెండానే లేదు ఎన్నికల్లో. ఎవరి ప్రచారం చూసినా రేవంత్ ఖాన్ అని ఒకరు, కల్వకుంట్ల కిషన్ రావు అని ఇంకొకరు, నీ జాతేంది నీ కథ ఏంది అని కుల రాజకీయం, మత రాజకీయం. ఈ ఎన్నికలకు మతాలకి కులాలకి ఏంటంటే సంబంధం? ఎందుకు ఈ చర్చ? అంటే దీన్ని మీరు ఒక మీడియా కమిటీ, అంటే మీడియాలో ఏమొస్తుంది, మీడియాకి ఏం కావాలి, మీడియా నుంచి జనానికి ఏం కావాలి మీకు బాగా తెలుసు. అసలు ఇలాంటి ప్రచారం అవసరమా ఈ ఎన్నికల్లో? ఇప్పుడు ఒకటి, ప్రతిపక్షాలు అనేటివి ఏం చేయాలి? ఒకవేళ 2 ఏళ్ళ సందిగిట మేము చేయకపోతే మేము చేయలేనటువంటి అంశాల మీద వాళ్ళు లేవనెత్తాలి. బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా ఒక్కసారైనా సమస్యల మీద మాట్లాడినా బూతులు మాట్లాడు లేకపోతే వ్యక్తిగత దూషణలు తప్ప 10 ఏళ్లలో మేము చేసినాం ఇది అనేటటువంటి వాళ్ళు ఏ రోజన్నా చెప్పిరా? పోనీ 2 ఏళ్లలో మేము ఇది చేయలేదు అనేటటువంటి అంశమన్నా లేవనెత్తిరా? ఎందుకు లేవనెత్తలే అంటే 10 ఏళ్లలో వాళ్ళు చేసింది ఏం లేదు, 12 ఏళ్లలో వీళ్ళు ఒరగబెట్టింది ఏం లేదు. కాబట్టి మేము 2 ఏళ్లలో 17,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన అంశం జనాలకు పోతే ఆయనతో ఓట్లు ఇద్దరికి కూడా రావని చెప్పి ఆ అంశాన్ని పక్కదారి పట్టించి ఒక ఆయననేమో
రేవంత్ ఖాన్ అని చెప్పి పేరు పెట్టిండు, ఇంకొక ఇష్టం వచ్చినట్టు మాట్లాడబట్టే. రైట్, మీకు ఒక అప్డేట్. జగ్గారెడ్డి కామెంట్లను ఎన్నికల కమిషన్ చాలా సీరియస్గా తీసుకుంది. ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు కూడా రెడీ అవుతున్నట్లు మనకు తెలుస్తుంది. కేసు నమోదు చేయాలని, రిపోర్ట్ ఇవ్వాలని కూడా సంగారెడ్డి ఎస్పీకి ఆదేశించింది ఎన్నికల సంఘం. ఇది కొంత మంచి పరిణామమే. అంటే ప్రజల్లో కొంత నమ్మకం కలిగించేలా, ఓటర్ల మనోభావాలు దెబ్బతీసేలా జగ్గారెడ్డి కామెంట్స్ ఉన్నాయని ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. దీనిపై చాలా సీరియస్ గానే రియాక్ట్ అయింది. ఇలా రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. అధికార పార్టీ అయినా ప్రతిపక్షం అయినా ఇలా అయినప్పుడే వ్యవస్థల మీద నమ్మకం వస్తుంది. చెప్పండి, ఇప్పుడైనా అర్థమైందా వ్యవస్థ అనేటటువంటి పారదర్శకంగా ఉంది అనేటటువంటి? మీ నాయకుడు లేదని కదా చర్చ. కాదు, నేను అదే నాయకులు ముందు మనం ఉండాలి కదా, నాయకుడు ఉండాలి కదా. ఇప్పుడే బీజేపీ గారు నేను అనేది అది కాదు. నాయకుడు ఏది పడితే అది మాట్లాడాక చర్యలు తీసుకుంటే అరే నేను ఒకటే చెప్తున్నా, నాయకులకు ఉండాలి కదా అంటున్నాను నేను. అరవింద్కైనా లేకుంటే జగ్గారెడ్డికైనా కృష్ణానికైనా ఎవరికైనా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు అంటే ఒక బిందెడు నీళ్ళలో 1-2 సుక్కలు అనేటటువంటిది అక్కడక్కడ చెదురుడు గట్టలు కనిపిస్తాయి. అది నర్సాపూర్లో బీఆర్ఎస్ నాయకుల దాడైనా, లేకపోతే పలానా కాడ ఒక ఆత్మహత్య వ్యవహారమైనా, లేకపోతే ఇంకొక దగ్గర కాంగ్రెస్ వాళ్ళు ఇంకొకరి దగ్గర చేసిన అన్ని పార్టీలు ఒకరి మీద ఒకరు ఒక్కొక్క ప్రాంతాలలో ఉన్నాయి. చెదురుడు గట్టలు ఇంత పెద్ద వ్యవస్థలో ఇంత పెద్ద ఎన్నికల అక్కడక్కడ జరుగుతాయి. అక్కడికైనా మెజారిటీగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క ఎన్నికలు జరిగినాయి అనేటువంటి ఓపెనింగ్ స్టేట్మెంట్స్లో మేమే కాదు, మీరన్నారు, బీజేపీ అన్నది, బీఆర్ఎస్ కూడా అన్నది. కానీ పోలీసు వ్యవస్థ అంటారు, ఎన్నికల కమిషన్ మీ చేతులు ఉందంటారు, మీ గుప్పిట్లో పెట్టుకురంటారు, మీరే దాన్ని ఏదో చిట్టీలు ఇచ్చారు, లెటర్లు ఇచ్చారు, తర్వాత పోలీసు వాళ్ళని పెట్టుకుని ఏమని అనండి. ఎన్నికల కమిషన్ పారదర్శకంగా పనిచేసేటటువంటి విధానానికి మీరు ఏ రోజు కూడా మేము అడ్డుపడలే, దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి ప్రయత్నాలు కూడా మేము చేయలే. ఇప్పుడు మనం మాట్లాడుతుంటే మీరే అంటున్నారు. సో ధర్మపురి అరవింద్ మీద కూడా సేమ్ ఎన్నికల కమిషన్ అట్లనే గుస్సాయి నోటీస్ కూడా పంపించేసేటటువంటి ఆస్కారం ఉండాలి, ఉంటది కూడా నేను అనుకుంటాను. ఎందుకంటే ఇక్కడ ఒక నీతి అక్కడ ఒక నీతి అనేటట్టు ఎన్నికల కమిషన్ ఏం చేయదు. అది ఎవరైనా బీఆర్ఎస్ నేతలు ఇంకెక్కడన్నా కూడా అట్లాంటి చంద్రబాబు గట్లకు పాల్పడితే వాళ్ళ మీద కూడా జరగాలి. ఎందుకంటే ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరించేటటువంటి తీరు పార్టీల గుర్తులతో సంబంధం లేదు. ఇంటి పేర్లు మార్చడం ఏంది, పేర్ల చివర్ల తోకలు మార్చడం ఏంది, కల్వకుంట్ల కిషన్ రావు అని రేవంత్ రెడ్డి అనడు, రేవంత్ ఖాన్ అని కిషన్ రెడ్డి అనడం ఏంటి? ఫస్ట్ రేవంత్ ఖాన్ అని చెప్పి వాళ్ళు మాకు పేరు పెట్టారు. ఎందుకు మహేష్ కుమార్ గౌడ్ అందుకని రేవంత్ ఖాన్ అని చెప్పి ఒక రాజకీయ రంగు మతపరం మీదకి తీసుకొని వచ్చి కాంగ్రెస్ అంటే మైనారిటీలు అంటే కాంగ్రెస్ అనేటటువంటి ఒక జనాలకి ఇంప్రెషన్ ని రుద్దేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేశారు. దాన్ని కూడా మేము చాలా పాజిటివ్ గా తీసుకొని మీకు నచ్చిన పేరు ఇవ్వండి, మీకు నచ్చిన పేరు ఇవ్వండి. రేవంత్ ఖాన్ అనండి, రేవంత్ గౌడ్ అనండి, రేవంత్ ముదిరాజ్ అనండి, రేవంత్ నడ్డా అనండి, రేవంత్ మోడీ అనండి, రేవంత్ షా అనండి, కానీ మీకు నచ్చిన పేరు ఇవ్వండి. కానీ కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు నిధులు కూడా ఇవ్వండి అన్నాం, అది మాత్రం చేతగాలే, పేర్లు మాత్రం ఇచ్చారు. మోహన్ గారు అంటే ఏంటి అంటే ముఖ్యమంత్రి గారు నిజంగా మాట్లాడిన అంశాలపై చాలా మందికి భిన్న అభిప్రాయాలు ఉన్నాయి, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీలో కూడా. కేసీఆర్ను పట్టుకొని ఎవడు రా అనే వర్డ్ వాడడం, ఆ తర్వాత వీళ్ళు గుండు అని ఇంకేదో మాట్లాడడం, ఆయన పొట్టోడానికి మొదలు పెట్టాడు ధర్మపురి అరవింద్. అయితే ఇట్లా ఒకరినొకరు అనుకుంటే ఆ సీఎం స్థాయి లేకుంటే సీఎం పోస్టుకున్న వాల్యూ ఈ నాయకుల మాటల వల్ల తగ్గుతుంది అనిపించట్లేదా మీకు? అంటే ఒకటి సీఎం స్థాయిలో కేవలం కేసీఆర్ ఉంటేనే వాల్యూ ఇవ్వాలి, మిగతా ఎవరున్నా కూడా వాల్యూ. రేవంత్ రెడ్డి గారే మాట్లాడిన తర్వాత అట్లంటే తోలు తీసామని మాట్లాడి ఒకటే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఊకుటమా తోలు తీసామనేటటువంటివి మరి గతంలో ఎప్పుడు మాట్లాడినటువంటిది ఉందండి. తోలు తీస్తామని రేవంత్ రెడ్డి గారిని కాదు కదా, ఎందుకనిలే రేవంత్ రెడ్డి గారి పేరు తీయలేదు. ఇప్పుడు నేను ఒకటే చెప్తా ఉన్నా, కేసీఆర్ గారి మీదకి స్పెషల్ గా దిగిరాలే, గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, కేసీఆర్ గారిని మాటలు అనిపిస్తున్న దానికి గల కారణం కేటీఆర్ గారే. ఆయన నోటి మాటలతో ఆయన కాదు, వాళ్ళ తండ్రి మాటలు అనిపిస్తున్నాయి, అది కూడా చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు ఒక దగ్గర కాగదు అది. ఇలాంటి టాపిక్స్ తెచ్చి అసలు విషయం అంటే ప్రజా సమస్యలు, ప్రజలకు ఏం కావాలో దాన్ని ఎవరెత్తాలి. ప్రజా సమస్యల గురించి మాట్లాడదామంటే అసెంబ్లీకి ఏం చెప్పాలి, వెళ్ళిపోయినరు, అసెంబ్లీకి రాలే, అటెండెన్స్ లేదు, అటెండెన్స్ నీళ్ళు ప్రతిపక్ష నాయకుడు యొక్క రెస్పాన్సిబిలిటీ.